సార్ జనరల్‌గా ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు చాలామంది. లైక్ అంటే చాలామంది ఇన్ ద సెన్స్ వాళ్ళ ప్రాబ్లమ్‌ని బట్టి. సో, వన్స్ ఓపెన్ హార్ట్ సర్జరీస్ చేయించుకున్న తర్వాత ఏదైతే ముందు లైఫ్ స్టైల్ వాళ్ళదుందో సేమ్ అదే లైఫ్ స్టైల్‌ని ఆ సర్జరీ తర్వాత దే కెన్ కంటిన్యూవా సార్? యెస్. వెరీ గుడ్ క్వెషన్ అండి. దిస్ వన్ అంటే చాలా పెద్ద అపోహ ఏంటంటే మేజర్ సర్జరీ అయిన దాని తర్వాత బైపాస్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ సర్జరీస్ మన మెడికల్ దాంట్లో ఉన్న దాంట్లో. సో అది అయిపోయాక మనకి యూజువల్ ఏంటంటే మన అంటే ఇప్పుడు అసలైతే ఈ మిడిల్ యొక్క స్టర్నమ్ బోన్ మేజర్ బోన్ కట్ చేసి దాని తర్వాత హార్ట్ని ఎక్స్పోజ్ చేసి చేస్తూ ఉంటారు అనమాట సర్జరీ. ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ వచ్చాయి. సో దానిది ఏంటంటే ఇన్సిషన్స్ చాలా చిన్న ఉంటాయి అన్నమాట. సో దానివల్ల పెద్ద మనకి ఆల్మోస్ట్ ఇట్స్ జస్ట్ లైక్ స్టంటింగ్ ప్రొసీజర్ లైక్ మనకి అంత పెద్ద ఎక్స్పోజర్ చేసినా కూడా మనకి యూజువల్గా ఆఫ్టర్ 2 months యూజువల్లీ ఇట్ హీల్స్ కంప్లీట్లీ. మనకి అండర్లైంగ్ అంటే ఇప్పుడు మనకి అంతా బాగుండి ఇప్పుడు షుగరు బీపీ అవన్నీ అండర్ కంట్రోల్లో ఉండి పెద్ద ప్రాబ్లం లేనప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ గో బ్యాక్ టు రిటర్న్ టు యువర్ నార్మల్ లైఫ్ స్టైల్ యాజ్ ఇట్ ఈస్. సర్జరీ అవ్వకముందు ఎలా ఉందో మీరు అలాగే కంటిన్యూ అవ్వచ్చు. అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఈవెన్ ఎక్సర్సైజ్ చేసుకోవడం దానికి ఏం కూడా రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే. సో, లైఫ్ స్టైల్ అనేది ఎక్కడ ఏమి చేంజ్ ఏం అక్కర్లేదండి. జనరల్‌గా ఏంటంటే ఒక టైంలో ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత అసలు వీళ్ళు ఇంకా కంప్లీట్‌గా బెడ్‌కే అంకితం అయిపోయి ఉండాలి అన్న ఒక మిత్ అనేది ఇంతకుముందు అది అన్నా అది చాలా పెద్ద అపోహ అండి. ఇంకోటి ఏంటంటే అంటే మనం చేసిన స్టడీస్ దాని ప్రకారం ఏంటంటే వన్స్ యు ఆర్ రెస్ట్రిక్టెడ్ టు బెడ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ తగ్గించుకుని మనం బెడ్కే రెస్ట్రిక్ట్ అయిపోతే ఏమవుతుందంటే ఎక్సైజ్ కెపాసిటీ తగ్గుతుంది. ఎక్సైజ్ కెపాసిటీ తగ్గినప్పుడు మనకి ఓవరాల్గా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోద్ది. ఎందుకంటే మజిల్ డీకండిషనింగ్ అవుద్ది, ఇమ్యూనిటీ తగ్గిపోద్ది, ఎక్సైజ్ ఇంప్రూవ్స్ ఆల్ దీస్ థింగ్స్. సో మనకి ఏంటంటే లైఫ్ది ప్రొలాంగ్ చేసుకోవాలన్నప్పుడు ఏంటంటే అందుకే ఎక్సైజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ మనకి ఏంటంటే ఎక్సైజ్ ఇవన్నీ కంట్రోల్ కాదు, ఓవరాల్ వెల్బీయింగ్ అట్లా కూడా చాలా ఇంపార్టెంట్. ఆ హార్ట్ అటాక్ అనేది వచ్చిన తర్వాత అసలు అది హార్ట్ అటాకా కాదా అని చెప్పేసి తెలీదు. అసలు హార్ట్ అటాక్ సింప్టమ్స్ ఏంటి సార్? హార్ట్ అటాక్ యూజువల్లీ ఎలా వస్తుందంటే అండి నేను ఇందాక చెప్పాను కదండి హార్ట్ పెయిన్ యూజువల్లీ 5 to 20 minutes యూజువల్లీ అలా వస్తుంది అనమాట. అంటే మనం పని చేసినప్పుడు అలా వస్తుంటుంది. యూజువల్లీ దాన్ని రెస్ట్ తీసుకుంటే తగ్గుద్ది. మన చెస్ట్ పెయిన్ ఎలా వస్తుందంటే యూజువల్లీ పట్టేసినట్టుగా కానీ ఎవరు బాగా బరువు పెట్టినట్టు చేతిలో బరువు పెట్టినట్టుగా కానీ పిండేస్తున్నట్టుగా కానీ అలా వస్తుంది. సో అదే లక్షణం సేమ్ ఇదే మనకి ఇంటెన్సిటీ ఎక్కువ అనిపించినప్పుడు అంటే ముందర దానికన్నా ఎక్కువ అనిపిస్తున్నప్పుడు అంటే ఈవెన్ మనం అది రెస్ట్లో ఉన్నప్పుడు కూడా అది వస్తూ ఉంటుంది. అది ఏంటంటే ప్రొలాంగ్ ఉంటుంది డ్యూరేషన్. సో యూజువల్లీ మనకి ఏంటంటే ఫ్లో ఎస్టాబ్లిష్ అయ్యేదాకా అంటే అది 100% రక్తం గడ్డగట్టి మనకి కంప్లీట్ ఫ్లో స్టాప్ అయిపోయినప్పుడు వచ్చేటువంటి లక్షణాలను అది మళ్ళీ రక్తం అంటే యూజువల్లీ మనకి ఏంటంటే బాడీలో మెకానిజం ఉంటుంది. సో అలా రక్తం గట్టి మనకి ఇబ్బంది కలిగించినప్పుడు మళ్ళీ ఆ రక్తం గడ్డ కరిగించడానికి బాడీ ఆటోమేటిక్గా ట్రై చేస్తుంది. సో అలా సక్సెస్ అయ్యి ఫ్లో ఎస్టాబ్లిష్ అవ్వగలిగితే అది పెయిన్ తగ్గిపోతుంది. లేకపోతే కొన్నిసార్లు ఏంటంటే ఆ మజిల్ చనిపోతే పూర్తిగా డ్యామేజ్ అయిపోతే అప్పుడు నొప్పి తగ్గుద్ది. సో ఆ రెండు అనమాట. సో ఈ లోపల ఏంటంటే మనం అంత నొప్పి ముందర దాని లాంటి నొప్పి ఎక్కువ వస్తున్నప్పుడు ఇంటెన్సిటీ మనకి తట్టుకోలేనప్పుడు మనకి మీకు యూజువల్ అరగంట కన్నా ఎక్కువసేపు ఉంటున్నప్పుడు యూజువల్ అది హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు.